హాయ్ అండి. ఈరోజు పాతకాలపు నాటి వంటకం గుమ్మడికాయ పులుసు. ఎన్నో పోషకాలు ఉండే ఈ గుమ్మడికాయతో ఎన్నో రకాల కూరలు, స్వీట్స్ తయారు చేసుకోవచ్చు. ఈవేళ మనం గుమ్మడికాయ పులుసు ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక ఉల్లిపాయ తీసుకోవాలి, ఒక అంగుళం ముక్క అల్లం, ఒక వెల్లుల్లిపాయ తీసుకోవాలి. వెల్లుల్లిపాయలో సగం ఒక ఉల్లిపాయ, అల్లం మిక్సీ పట్టుకుని పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చింతపండు పులుసు తీసుకుని ముక్కలకి తగ్గట్టుగా పులుసు వేసుకోవాలి. పులుసు పీసుకున్న తర్వాత ఆనియన్ పేస్టు, పచ్చిమిర్చి, పసుపు, కారం, కళ్ళుప్పు, బెల్లం ముక్కండి. గుమ్మడికాయ బాగా తీయగా ఉంటే తక్కువ పడుతుంది తీపి, లేదంటే కొంచెం ఎక్కువ పడుతుంది. అలాగే కరివేపాకు కూడా వేసుకుని స్టవ్ మీద పెట్టుకుని మరిగించుకోవాలి. ఇలా మరుగుతూ ఉండగా గుమ్మడికాయ ముక్కలు కూడా వేసుకుని స్టవ్లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 20 నిమిషాల పాటు మరిగించుకోవాలి. ప్లేట్ అలా వాల్గా వేస్తే బయటికి పొంగకుండా ఉంటుంది. ఈ పులుసుని ముద్దపప్పుతో కలిపి తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు తాలింపు వేసేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, మెంతులు, పచ్చిశనగపప్పు, మినపప్పు, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకున్న తర్వాత మనం దింపి పెట్టుకున్న పులుసులో పోపు వేసేసుకుందాం. వెంటనే మూత వేసుకుంటే ఆవిరి బయటకు వెళ్ళకుండా ఉంటుంది. ఇప్పుడు తీసిన తర్వాత కొంచెం కొత్తిమీర చల్లుకుని ఉప్పు చూసుకుంటే ఏవైనా కావాలంటే వేడి మీద కలిసిపోతుంది. ఉప్పు, పులుపు కానీ తీపి కానీ ఏవైనా అడ్జస్ట్ చేసుకోవాలంటే ఇప్పుడు ఆ వేడి మీద కరిగిపోతాయి. ఏమైనా తగ్గితే కనుక ఇప్పుడు వేసేసుకోవచ్చు. ఈ పులుసు పప్పుతో ఊరమిరపకాయలు కానీ, అప్పడాలతో కానీ, వడియాలతో కానీ చాలా బాగుంటుంది ఈ పులుసు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.